ఓకే, మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఇంతవరకు హల్లెలూయా. ఈ అపోస్తుల కార్యంలో 28వ అధ్యాయంలో పౌలు 2 సంవత్సరాల పాటు తన అద్దెంట్లో ఉండి దేవుని సువార్తను ఆ ప్రాంతంలో ప్రకటించినట్లుగా మనం చూసాం. సరే, ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం పేరు ఏంటంటే అపోస్తుల కార్యం 26 నుంచి 28 అధ్యాయాల్లో 3 అధ్యాయాల నుంచి మనం నేర్చుకోబోతున్న అంశం ఏంటి? నీతిమంతులకు శ్రమలు కలుగుతాయా? నీతిమంతులకు శ్రమలు కలుగుతాయా? చెప్పండి. నీతిమంతులకు శ్రమలు కలుగుతాయా? కలుగుతాయి అనుకుంటున్నారా? కలగవనుకుంటున్నారా? కలుగుతాయి. ఓకే, చాలా మంచిది. నీతిమంతులకు శ్రమలు కలుగుతాయి. అది ఎలాగో చూద్దాం. అసలు నీతిమంతులకు శ్రమలు ఎందుకు కలుగుతాయో కూడా చూద్దాం. మొదటిగా అపోస్తుల కార్యంలోనే మనం 26వ అధ్యాయంలో ఈరోజు నేర్చుకున్న 3 అధ్యాయాల్లో మొదటి అధ్యాయం 26వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు మనం ఇందాక చదివాం. మరొకసారి చదువుకుందాం. చూడండి. ఈ హేతువు చేత, అంటే పౌలు దేవుని సువార్తను ప్రకటించడాన్ని బట్టి యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నం చేశారు. అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు కూడా నిలిచి ఉన్నాను అని పౌలు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. అంటే దేవాలయంలో ఆయన దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేశారంటే అక్కడ ఆయనకి ఎంత వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నాయో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అలాగే ఆయన చెప్తున్న మాట మరొకటి మీరు గమనిస్తే, ఇక్కడ అపోస్తుల కార్యం 28వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మనం చదువుదాం. వాళ్ళు ఒక ద్వీపానికి వెళ్ళారని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఆ ద్వీపంలో ఏం జరిగిందో చూద్దాం. మేము తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటుమి. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారము ఇంత అంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పురాజబెట్టి మమ్మును అందరినీ చేర్చుకున్నారు. అప్పుడు పౌలు మోపెడు పొలలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను న్యాయం అతనిని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకున్నారు. అప్పుడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి ఏ హానియు పొందలేదు. వారు అతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండ్రి. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హానియు కలుగుకుండుట చూచి ఆ అభిప్రాయము మాని ఇతడు ఒక దేవదూత అని చెప్పుకున్న సాగిరి. ఈ మాటలు మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే, పౌలు మిగిలిన వాళ్ళందరూ 276 మంది మొత్తం ఆ మెలితే అనే ప్రాంతానికి, అంటే ఆ ద్వీపానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా ఆశ్రయం బాగా ఇచ్చారట. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ అనాగరికులు అని పౌలు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. అప్పుడు ఏం జరిగింది? అక్కడ ఉన్నటువంటి పుల్లలు వేరి ఆ పుల్లలన్నింటినీ కూడా చలిమంట వేసుకోవడానికి వాళ్ళు పోగు చేసి మంట పెట్టగానే అందులో ఉన్నటువంటి ఒక పాము బయటకు వచ్చి పౌలు చేతిని కరిచి పట్టుకుందట. అతను ఆ చేతిని పైకి ఇట్లా తీసినప్పుడు ఆ చేతికి ఆ పాము ఏలాడబడతా ఉందంట. అప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా ఇతను మహాపాపాత్ముడు, దుర్మార్గుడు అయి ఉంటాడు, వీడు ఇంత భయంకరమైన తుఫాన్ నుంచి తప్పించుకొని ఇక్కడికి వచ్చినా సరే ఈ పాము వదిలిపెట్టలేదు కాబట్టి వీడు నిజంగా దుర్మార్గుడు అయి ఉంటాడు అని ఒక అంచనాకు వచ్చారు. అయితే అది విషసర్పం గరిచిన తర్వాత కొంతసేపటికైనా సరే అతను చనిపోతాడు. అయితే పౌలు ఆ చేతికున్న పాముని ఏదో ఒక జలగం తీసి పక్కన వేసినట్టుగా తీసి ఆ మంటల్లో వేసేసాడంట. కొంచెం సేపటి వరకు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా అతని వైపు చూసి ఆరాధీసి చూస్తూ ఉన్నారు. అతను శరీరం వాచిపోద్దేమో, లేకపోతే అతను వెంటనే పడి చచ్చిపోతాడేమో అని ఆలోచన చేశారు, కానీ అతనికి ఏ ప్రమాదము కలగలేదు. హల్లెలూయా. ఇక్కడ కొన్ని మాటలు చెప్తాను చూడండి. కొన్ని మాటలు చూపించిన తర్వాత కొంచెం వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. మనం మార్కు సువార్తలోకి వెళ్తాం. 16వ అధ్యాయము 17-18 వచనాలు ఒకసారి చదవండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 17-18 వచనాలు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకుందురు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని
అక్కడున్న వారితో యేసుక్రీస్తు ప్రభు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న విషయాలు గమనించండి, ఏమేమి ఉన్నాయి. నా నామాన్ని బట్టి దయ్యాలను వెళ్ళగొడతారు. ఎవరు వాళ్ళు? ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు. దయ్యాలను వెళ్ళగొడతారు, కొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తిపట్టుకుందురు అనే మాట మీకు కనపడిందా? ఇప్పుడు పౌలు చేసిన పని అదే. ఇంకోటేంటి, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుతారు అని దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది. ఈ మాటలన్నీ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు చేయగలిగిన పనులు. హల్లెలూయా. మన వాళ్ళు ఎక్కడెక్కడికో పరిగెడతారు, అక్కడేదో ఉంది ఇక్కడేదో ఉందంట. ఆ తోట దగ్గరికి వెళ్తే 4 నిమ్మకాయలు దొరుకుతాయంట, లేకపోతే ఈ సాగర్లోకి వెళ్తే 4 మునకలేసి రావచ్చంట. ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లు. ఆ స్వస్థత, అద్భుతాలు అవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారి చేతిలో. హల్లెలూయా. పౌలేం పైనుంచి దిగొచ్చినడు కాదు, యేసుక్రీస్తు పైనుంచి దిగొచ్చాడు. కానీ పౌలు మనలాగే పుట్టినవాడు. మరి అలాంటి వ్యక్తి అంత గొప్ప కార్యాలు చేయగలిగినప్పుడు మనం కూడా చేయగలుగుతాం. ఇది నువ్వు నమ్మాలి. ఫస్ట్ మనకి సరిగా దేవుని పైన విశ్వాసమే ఉండదు. ఈ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మనం ఎక్కడ చూస్తాం, మనం ఎక్కడ చేస్తాం? మన జీవితంలో జరగట్లేదంటే అది దౌర్భాగ్యమైన స్థితి. మన జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి, మనం ఎదుటి వాళ్ళకి అద్భుతాలు చేయలేకపోతున్నామంటే దానికి కారణం ఏంటంటే నీలో పరిపక్వత లేకపోవడం. ముందు విశ్వాసాన్ని పెంచుకో, ఆ తర్వాత మిగతా అద్భుతాల గురించి, ఆశ్చర్యకార్యాల గురించి చూద్దాం. నీలో విశ్వాసమే లేకుండా ఎలాంటి కార్యం నీ జీవితంలో జరగదు. నువ్వు ఎవరి జీవితం కూడా అలాంటి కార్యాలు చేయలేవు. దానికే నువ్వు అపోస్తుడు అవ్వాల్సిన పని లేదు, లేకపోతే 100 సంఘాలు కట్టాల్సిన పని కూడా లేదు. దేవుని పైన పరిపూర్ణమైన విశ్వాసం కలిగి నువ్వు నడుచుకుంటే చాలు, నువ్వు అలాంటి అద్భుత కార్యాలు నీ చేతులతో నువ్వు చేయగలుగుతావు. సరే, కొన్ని మాటలు చూశాక కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ కొన్ని మాటలు చూద్దాం. చదవండి, కీర్తనల గ్రంథంలో 34వ కీర్తన 19 నుంచి 21 వచనాలు చదవండి ఒకసారి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిట్లో నుంచి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటికీ కాపాడును. వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును. నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడతారు. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను నేను. అర్థమవుతున్నాయా? నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు. చాలా ఎక్కువగా ఆపదలు ఎవరికి వస్తాయంట? నీతిమంతులకు వస్తాయంట. మరి నీతిమంతులకు ఆపదలు వస్తే దేవుడు వదిలిపెట్టాడా? ఏముంది? వెంటనే ఏం మాట ఉంది? యెహోవా వాటన్నిటిలోంచి వారిని విడిపించును. ఆయన ఏమన్నాడు? ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒకటైనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును. ఎప్పటికైనా సరే చెడుతనం అనేది వాళ్ళు నాశనం అవటానికే తప్ప బాగుపడటానికి ఎంత మాత్రం కాదు. నీతిమంతుని ద్వేషించేవారు అపరాధులుగా ఎంచబడతారు. ఈ మాటలన్నీ మీరు జాగ్రత్తగా పరిశీలన చేయాలి. నీతిమంతులకి శ్రమలు వస్తాయా రావా అనేది మనం ఈరోజు నేర్చుకుంటున్న అంశం. ఈ వాక్యం స్పష్టంగా మనకి తెలియజేస్తున్న విషయం ఏంటి? నీతిమంతులకి 1-2 శ్రమలు కాదు, అనేకమైన శ్రమలు వస్తాయి అని వాక్యం చెప్తుంది. నాకేంటి శ్రమలు వస్తున్నాయి? నేను యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత నాకు శ్రమలు ఎందుకు వస్తున్నాయి? అంతకుముందే బాగున్నాను, లేకపోతే వచ్చి బాప్తిసం తీసుకున్న తర్వాత నాకు కష్టాలు విరిగిపోయినాయి. ఇలాంటి మాటలు చాలామంది మాట్లాడుతూ ఉంటారు. సహోదరులారా, మీరు బాగా స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లోకము సాతాను సంబంధమైంది. అవునా కదా? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మీకు ఆ మాట కనపడిద్ది. యేసుక్రీస్తు ప్రభువుని సాతాను శోధిస్తూ ఉంటాడు. ఎప్పుడు? 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్న తర్వాత 40 రాత్రింపగళ్ళు ఆయన ఆహారం లేకుండా ప్రార్థనలో గడిపినప్పుడు ఆ తర్వాత అపవాది వచ్చి 3 విధాలుగా శోధించడానికి ప్రయత్నం చేస్తాడు. మొదటి విధంగా కుదరదు, రెండో విధంగా కుదరదు, మూడో విధంగా ఏమంటాడంటే ఈ లోకంలో ఉన్న మహిమంతా నాకు అప్పగించబడి ఉంది, నా వశంలో ఉంది, ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను, నువ్వు నాకు మొక్కమని చెప్తాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు? నీ దేవుడైన యెహోవాకు మాత్రమే సాగిలపడాలి, మొక్కాలి, అంతేగాని మరెవడికి కూడా నువ్వు నమస్కారం చేయడానికి వీల్లేదని దేవుడు చెప్పాడు. ఈ మాటలు మీరు జాగ్రత్తగా గమనించాలి. శోధన వచ్చినప్పుడు జయించడానికి శక్తి కలిగి కూడా మనం ఉండాలి. సరే, ఇక్కడ కొన్ని మాటలు చూద్దాం. చూడండి,
నీతిమంతులకు కలిగే ఆపదలు అనేకాలుగా వస్తాయి, కానీ వాటన్నింటిలోంచి దేవుడు మనల్ని విడిపిస్తూ ఉంటాడు. ఇక్కడ చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36 నుంచి 38 వచనాలు చదవండి. ఇక్కడ నీతిమంతులకి కలిగినటువంటి శ్రమలు, ఆది కాలం నుంచి నీతిమంతులకు కలిగినటువంటి శ్రమలు, సంఘం ఏర్పాటు చేయబడిన దగ్గర నుంచి ఎలాంటి శ్రమలు పొందారట? తిరస్కారములను, కొరడా దెబ్బలు, వాళ్ళకి పడింది చేతి దెబ్బలు కాదు, కొరడా దెబ్బలు, మరి బంధకములను, ఖైదును అనుభవించారంటే జైల్లో అనేక సార్లు వేశారు, రాళ్లతో కొట్టబడ్డారు, రాళ్లతో కొట్టారు వాళ్ళని, రంపాలతో కోయబడ్డారు. రంపాలతో కోయటం అంటే సామాన్యమైన విషయం, మీరు అర్థం చేసుకోండి. తర్వాత శోధించబడిరి, ఖడ్గముతో చంపబడ్డారు. యాకోబు గురించి మొన్న ఈ మధ్యనే మనం చదువుకున్నాం కదా, యాకోబు తల నరికేశారు. అలాగే బాప్తిస్మిచ్చి యోహాను తల కూడా నరికేశారు. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోను, కొండల మీదను, గుహల్లోను, సొరంగాల్లోనూ తిరుగులాడుచు సంచరించారు. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. చూడండి ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు వాళ్ళు పడ్డారో. కేవలం సత్యాన్ని ప్రకటించడం కోసం, నీతిమంతులుగా జీవించడం కోసం వాళ్ళని శ్రమలు పడాల్సి వచ్చింది. కారణం ఏంటి? ఈ లోకము సాతాను సంబంధమైంది. ఈ లోకంలో ఉన్న మనుషులందరూ నీతిని ప్రేమించేవాళ్ళు కాదు, నీతిని అనుసరించేవాళ్ళు కాదు. ఎదుటి వ్యక్తికి అన్యాయం చేయాలంటే మనం భయపడతాం, కానీ ఇతరులు అలా ఉండరు, ఈజీగా అన్యాయం చేయగలుగుతారు. మోసపోయే వాళ్ళు ఉంటే మోసగించే వాళ్ళకి ఈ లోకంలో కొదువ ఎంత మాత్రం లేదు. అందరూ అలాంటి వాళ్ళే. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, మేలు చేసేవాడు ఒక్కడు కూడా లేదని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాంటి భయంకరమైన లోకంలోంచి దేవుడు మనల్ని ఎన్నుకొని నీతిమంతులుగా ఉండడానికి పిలిచాడు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు, మేలు చేసేవారిగా ఉండడానికి పిలిచాడు. శ్రమను అనుభవించి ఇతరులకు మేలు చేసేవారిగా ఉండడానికి ప్రభువు మనల్ని పిలిచాడు. మరికొన్ని మాటలు చదివిస్తాను చూడండి. మరికొన్ని మాటలు చదివిన తర్వాత కొంచెం వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 28 వరకు మనం చదివితే పౌలు ఎలాంటి హింసలు పొందాడో అక్కడ వివరంగా చెప్తా ఉంటాడు. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 28 వచనాలు చదవండి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వాలే మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. ఇక్కడ చూడండి, మరి విశేషముగా ప్రయాసపడ్డాను, అనేక పర్యాయములు చెరసాల్లో ఉన్నాను, అపరిమితముగా దెబ్బలు తిన్నాను, అనేక మారులు ప్రాణాపాయంలో ఉన్నాను. యూదుల చేత 5 మారులు అంటే 39 దెబ్బల కాడికి 5 సార్లు దెబ్బలు తిన్నాడు ఆయన. ముమ్మారు అంటే ఎన్నిసార్లు? 3 సార్లు బెత్తములతో కొట్టబడ్డాను, ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను, 3 సార్లు ఓడ పగిలిపోయి శ్రమ పడ్డాను, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపాను. ఎందుకు గడపాల్సి వచ్చింది? వాళ్ళు వెళ్తున్నటువంటి ఓడ బద్దలైపోతే ఒక రాత్రంతా ఏ చెక్కముక్కను పట్టుకొని ఆ నీళ్ళలోనే అలాగే ఉండి ఆయన శ్రమ పడ్డాడు. అనేక పర్యాయములు ప్రయాణాల్లోనూ, నదుల వలనైన ఆపద, దొంగ వలనైన ఆపద, స్వజనుల వలనైన ఆపద, అన్యజనుల వలనైన ఆపద, పట్టణాల్లో ఆపద, అరణ్యంలో ఆపద, సముద్రంలో ఆపద, కపట సోదరుని వలన ఆపదల్లో ఉన్నాను. ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ అంటే నిద్ర లేకుండా, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసాలతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉన్నాను. ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. అసలు ఈ మాట ఎంత భయంకరమైందో చూడండి. ఇన్ని శ్రమలు రాసిన తర్వాత, ఇన్ని శ్రమలు చెప్పిన తర్వాత మరొక మాట ఏమంటున్నాడు? ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నారా బాబు అంటాడు. ఇవిగాక సంఘాలన్నిటిని గూర్చిన బాధ, చింత నాకుంది, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. అబ్బా, ఎన్ని కష్టాలు పడ్డాడు పౌలు చూడండి. ఇక్కడ ఈ మాటలు మీరు గమనించారా? ఆయనకి ఎక్కడ సమాధానం ఉంది, ఎక్కడ సంతోషం ఉందో ఒకసారి చూడండి. ఇక్కడ ప్రయాణాల్లో అంటే ఒక ఊరు నుంచి ఒక ఊరికి పోయే ప్రయాణంలో కూడా ఆయనకి ఇబ్బంది ఉందంట, ఆపద ఉంది. నదుల్లో ప్రయాణం చేసేటప్పుడు ఆపద. తర్వాత ఇక్కడ చూద్దాం, నదుల మీద సంచారం చేయడానికి లేదు, సముద్రం మీద సంచారం చేయడానికి లేదు, పట్టణాల్లో ఉండటానికి లేదు, అరణ్యంలో ఉండటానికి లేదు, ఇక్కడ ఎక్కడ ఉండటానికే లేదు. ఆయన ఎక్కడికి పోయినా సరే ఆయన చంపేవాళ్ళు, వెంబడించేవాళ్ళు, తరిమేవాళ్ళు, కొట్టేవాళ్ళు ఉన్నారు. ఇంకొకటి దొంగల వలన ఆపద, దొంగలతో ఇబ్బందే. స్వజనులు, ఆయన ఎవరు మనిషో వాళ్ళే ఆయనకి ఆపదలు కలగజేశారంట. వీళ్ళ సంగతి పక్కన పెడితే అన్యజనులు వలన ఆపద,
దేవుని నమ్మని వారిని వల్ల ఆపద, కపట సోదరుల వల్ల ఆపద. దేవుణ్ణి నమ్మామని చెప్పుకొని కూడా ఆయన ఇబ్బంది పెట్టిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇంకెక్కడుందండి ఆయనకి సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం? ఎక్కడుంది ఆయనకి సంతోషం చెప్పండి? అన్నపానాలు లేకుండా, నిద్రాగారాలు లేకుండా, వస్త్రాలు కూడా లేకుండా ఒక్కొక్కసారి దిగంబరత్వంతో ఉన్నాడంట. చలికి వణుకుతూ. మనకి చలేసింది అనుకోండి, ఈరోజు వర్షం పడింది కదా, చలేసింది అనుకోండి, ఏం చేస్తాం? 4 దుప్పట్లు కప్పుకొని పడుకుంటాం. అలాంటి సమయాల్లో కూడా, అలాంటి వర్షాల్లో తడుచుకుంటా కూడా ఆయన బట్టలు కూడా లేకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఆయన ఉన్నాడు, అనుభవించాడు. ఊళ్ళోకి వెళ్తే చంపుతారు, అక్కడి నుంచి వేరే ఊరు పారిపోవటం. ఈ ఊరికి మధ్యలో నుంచి ఆయన పోయేది ఏ కాలంలో? అందరూ జనాలు తిరిగే సమయంలో వెళ్తానికి లేదు, ఎందుకంటే పట్టుకుంటారు. మనుషులు తిరిగిన సమయంలో వెళ్ళాలి. ఆ సమయంలో వెళ్తే ఎవరు కాసుకొని ఉంటారు? దొంగలు కాసుకొని ఉంటారు. అదే ఇబ్బందే. అడవుల్లోకి వెళ్తే ఏ క్రూర మగ వచ్చి మీద పడిద్దో తెలియదు, అదే ఇబ్బందే. ఎక్కడ ఉన్నా ఆయన ఏ ప్రయాణంలో ఉన్న ఇబ్బందులు ఆపదలు. ఆయన ఎవరు? నీతిమంతుడా కాదా? ఇంతకీ నీతిమంతుడే. హల్లెలూయా. ఆయన యేసుక్రీస్తుని విశ్వసించక మునుపు ఆయన జీవితం ఎలాగుండేదంటే, మంచి సంపద కలిగిన వ్యక్తి, ఉన్నతమైన విద్య నేర్చుకున్న వ్యక్తి, మన ధర్మశాస్త్రం మీద పరిపూర్ణమైన అవగాహన కలిగిన వ్యక్తి, దేవునిపైన అపరిమితమైన ప్రేమ కలిగిన వ్యక్తి, అధికారిగా ఉన్న వ్యక్తి. ఇలాంటి గొప్ప స్థితి నుంచి ఆయన ఎప్పుడైతే యేసుక్రీస్తును అంగీకరించాడో ఆ క్షణం నుంచి ఆయనకి కష్టాలు, ఇబ్బందులు మొదలైనవి. ఇప్పుడు ఆయన దాన్ని బట్టి ఏమన్నాడు తెలుసా? నాకు కలుగుతున్న కష్టాలను బట్టి నేను ఇబ్బంది పడుతున్నాను, యేసుక్రీస్తుని నమ్మకుండా ఉంటే బాగుండేది అని అన్నాడు ఆయన. ఏమన్నాడు తెలుసా? నాకు ఇన్ని కష్టాలు పడతావు, నాకు చాలా సంతోషం అన్నాడు. ఆయన శ్రమల్లో, ఆయన ఇబ్బందులో ఆయన సంతోషాన్ని వెతుక్కున్నాడు, కానీ ఆయన ఎప్పుడు కూడా అది ఇబ్బందిగా, శ్రమగా అనుకోలేదు. క్రీస్తు వలె నేను శ్రమ పడటానికి పిలువబట్టము, క్రీస్తు పరిచర్యలో నేను పాలిభాగస్తులవడం నాకు సంతోషం అన్నాడు. ఆయన ఒకటే మాట చెప్పాడు. ప్రవక్తలు ప్రవచించారు, ఆయన నువ్వు యెరూషలేముకి వెళ్ళావంటే నేను వాళ్ళు చంపేస్తారు అంటే, దేవుని చిత్తం అదే కనుక అయ్యి ఉంటే నేను ఖచ్చితంగా యెరూషలేముకి వెళ్తాను, చనిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. అంతేగాని దేవుని చిత్తాన్ని తప్పించడానికి నేనెవరిని? నేను ఖచ్చితంగా యెరూషలేముకి వెళ్తానని బయలుదేరి మొండిగా వెళ్ళినటువంటి వ్యక్తి అపోస్తలుడైన పౌలు. ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు అనుభవించాడు. కానీ ఆయన ఎప్పుడు కూడా ఆయన చూపు, ఆయన గురి యేసుక్రీస్తు పైన, పరలోక రాజ్యం పైన మాత్రమే ఉంది. ఈ లోకంలో కలుగుతున్న శ్రమ క్షణకాలం మాత్రమే ఉంటుంది, కానీ పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మనకు కలిగే ఆనందము, సంతోషము నిత్యము ఉంటుంది, లెక్కలేనన్ని కోట్ల సంవత్సరాలు. అదే ఈ లోకంలో మనం సంతోషాన్ని వెతుక్కుంటే ఆ తర్వాత మనం శ్రమ పడాలి, అగ్నిలో బాధపడాలి, అది కూడా కోట్ల సంవత్సరాలే. అది ఇక నిరంతరం పోతే పరలోకానికి శాశ్వతమైన జీవం, లేదా నరకానికి అది కూడా శాశ్వతమైన జీవితమే. కానీ ఇక్కడంతా బాధ, ఇబ్బంది, అగ్ని ఉంటుంది. భయంకరమైన ఆకలి దప్పులు, ఇబ్బందులు, కేకలు వేయడము, హింసపట్టమే అక్కడ ఉంటుంది. వాళ్ళ బాధాకరమైన పొగ యుగయుగాలు లేస్తుందని వాక్యం చెప్తుంది. అందువల్ల పౌలు ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఇబ్బందులైనా యేసుక్రీస్తు వలె శ్రమ పడుతూ ముందు కొనసాగడానికి ప్రయత్నం చేశాడు. అలాంటి జీవితాన్ని మనం కూడా ఆహ్వానించాలి, ఆ జీవితంలో మనం ఆస్వాదించాలి. కొంచెం ముందుకు వెళ్దాం, చూడండి, కొన్ని మాటలు చదువుదాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని చదవండి ఒకసారి. ఆశీర్వాదానికి వారసులవుటకు మీరు పిలువబడ్డారు గనక కీడుకు ప్రతి కీడైనను, దోషణకు ప్రతి దోషణను చేయక దీవించండి. మీరు ఎందుకు పిలువబడ్డారంట? మీరు ఎందుకు పిలువబడ్డారు? ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి పిలువబడ్డారు. ఎంత బాగుందో కదా. మీరు ఎందుకు పిలువబడ్డారు? మరి మళ్ళా ఎక్కడికి పరిగెడుతున్నారు? అక్కడేదో ఆశీర్వాదం ఉంది, ఇక్కడేదో ఆశీర్వాదం ఉంది. నువ్వు పిలువబడిందే ఆశీర్వదించబడటానికి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు పిలువబడ్డావు, క్రీస్తుని నువ్వు ఆహ్వానించాడు, నువ్వు మారు మనసు పొందావు, క్రీస్తు సంఘంలో చేర్చబడ్డావు అంటే నువ్వు పిలువబడింది ఆశీర్వాదాన్ని పొందడానికి, ఆశీర్వదించబడడానికి పిలువబడ్డావు. అలాగే మరొక మాట ఏముందో తెలుసా వాక్యంలో? చదవండి. అదే పేతురు పత్రిక 2వ అధ్యాయంలోకి ఒక పేజీ వెనక్కి వెళ్తే కనబడుతుంది. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాలు చదవండి. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు
మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇంతకు ముందే ఆయన ఏం చెప్పాడు? ఆశీర్వాదానికి పిలువబడ్డారని చెప్పాడు. ఇప్పుడేం చెప్తున్నాడు తెలుసా? మేలు చేసి బాధ అనుభవించడానికి మీరు పిలువబడ్డారు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఎందుకు పిలువబడ్డారు చెప్పండి? మొదటిగా ఆశీర్వదించబడడానికి పిలువబడ్డారు. మీకు దొరికే ఆశీర్వాదం ఏంటంటే మీ పాపక్షమాపణ పొంది పరలోక రాజ్యానికి వెళ్తారు. ఇది నిజమైన ఆశీర్వాదం. మన వాళ్ళు ఆశీర్వాదం అంటే ఏదేదో అనుకుంటారు. ఆశీర్వాదం అంటే స్వస్థత రావాలి, ఆశీర్వాదం అంటే డబ్బులు రావాలి, ఆశీర్వాదం అంటే పెళ్ళిళ్ళు కావాలి, ఉద్యోగం రావాలి. నో, ఆశీర్వాదం అంటే ఏంటంటే క్రైస్తవుడికి గుర్తుపెట్టుకోండి, మీరు యేసుక్రీస్తును దేవునిగా అంగీకరించగలిగే మనసు మీకు వచ్చింది అంటే పరిశుద్ధాత్ముడు మీ పాపాలను మీ చేత ఒప్పిస్తున్నాడని అర్థం. మీ పాపాలు మీరు ఒప్పుకున్న తర్వాత తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొంది మీరు పాపక్షమాపణ పొందారు. ఆ తర్వాత మీరు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. అప్పుడు పరిశుద్ధాత్మను మీరు పొంది సర్వసత్యంలో మీరు నడిచారు అంటే అది ఆశీర్వాదం. గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో ఎన్నో సంపదలు ఉండొచ్చు, ఎన్నో ఆనందాలు ఉండొచ్చు, వేటి కోసమో మనం పరుగులు తీయొచ్చు, సంపాదించవచ్చు చివరికి. కానీ వాటి వల్ల మనకి నిత్య జీవము దొరకదు. కానీ దేవుని నీతిని మనం వెతకగలిగితే, దేవుని రాజ్యాన్ని మనం వెతకగలిగితే అప్పుడు మనం పరలోక రాజ్యానికి వారసులు అవుతాం. ఇది నిజమైన ఆశీర్వాదం. హల్లెలూయా. ఇలాంటి ఆశీర్వాదం కోసం పరిగెట్టేవాడు క్రైస్తవుడు. ఇలాంటివి కాకుండా వేరే విషయాల కోసం పరిగెత్తేవాడు ఎవరైతే ఉంటాడో వాడు అన్యుడు, దేవుణ్ణి ఎరగనివాడు. కాదండి, వాళ్ళు బాప్తిజం తీసుకున్న వాళ్ళే అయినా అన్యులే, దేవుణ్ణి ఎరగని వారు వాళ్ళు. ఇది మీకు ఎలా అర్థమైందంటే ఒక ఉపమానం ప్రభు చెప్పాడు. చివరి దినంలోనంట గుంపుగా చేర్చబడిన వాళ్ళని దేవుడు 2 పాయలుగా చేస్తాడు. ఒకటి గొర్రెలు, మరొకటి మేకలు. వీళ్ళందరూ ఎవరో తెలుసా? యేసుక్రీస్తును అంగీకరించిన వాళ్ళే. మేకల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది సేవకులు. తెలుసా? సేవకులు అంటే సేవకులు అవ్వాలంటే ఏం చేయాలా? బాప్తిసం తీసుకోవాల్సిందే, యేసుక్రీస్తును అంగీకరించాల్సిందే, బైబిల్ చదవాల్సిందే, సంఘాన్ని నడిపించాల్సిందే. అలాంటి సేవకులు, సంఘ కాపరులుగా ఉన్నవాళ్ళు ఏమంటున్నారో తెలుసా? ప్రభువా, ఇదిగో మీకోసం నేను చాలా చేశామంటే అసలు మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నేను ఎరుగును, ముందు బయటికి పోండి అంటే వాళ్ళు ఏమంటారు? మేము నీ నామాన్ని బట్టి అద్భుతాలు చేశాం, ఆశ్చర్య కార్యాలు చేశాం, 100 సంఘాలు కట్టాం, లక్షల మందిని నడిపించాం. అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? సింపుల్గా, మీరెవరో నాకు తెలియదు. ఎవడరా నువ్వు, అసలు బయటికి పో. అర్థమైందా మీకు? ఈ కాలంలో ఉన్న మనుషులు ఎక్కువ మంది ఒక సంఘానికి వెళ్ళాలి అనే ఆలోచన చేసినప్పుడు ఏం చూస్తున్నారో తెలుసా? మంచిగా వాళ్ళకి మందిరం ఉందా లేదా, ఫ్యాన్లు ఉన్నాయా లేవా, సెంట్రల్ ఏసీ ఉందా లేదా, జనాలు ఎక్కువ మంది ఉన్నారా లేదా, ఆ పాస్టర్ గారు ఫోటో దిగాలంటే 10,000 అడుగుతాడా లేదా, దశం భాగం ఏకపోతే వాతలు పెడతాడా లేదా, చెప్పిస్తాడా లేదా, ఈయన కోటేసుకుంటాడా లేదా, ఆయనకు పొరిగిన ఆ జనాల సొమ్ము తిని పెరిగిన పొట్ట దెబ్బకి ఆ గుండీలన్నీ పిగిలిపోతున్నాయా లేదా, ఇలాంటివన్నీ చూసుకొని సంఘాలకు పోతున్నారు. దుర్మార్గులారా, మీరు ఎలాంటి వాళ్ళో తెలుసా? పీనికి ఎక్కడుందో అక్కడికి గద్దలు పోగవుతాయి అంట. ఆ పీనికి దగ్గరికి వెతుక్కుంటా పోతున్నారు పిక్కుంది అంటానికి. ఆ పీనికి కాడికి పోమాకండి, జీవం కలిగిన సంఘాలు ఉన్నాయి. హల్లెలూయా. అలాంటి సంఘాలకి వెళ్ళండి. వెతికేటప్పుడు కొంతమంది కంట కాదండి, నాకు దేవుడికి ప్రార్థన చేస్తే ఆ సంఘమే చూపించాడండి, అదొక పనికిమాల సంఘం, దేవుడు నీకెందుకు చూపిస్తాడు? వెలుగుదూత మధ్యలో వచ్చాడు. వెలుగుదూత వచ్చి అప్పుడు చెప్తా ఉన్నాడు, అరే ఆ సంఘానికే పోరా నువ్వు అని. ఎందుకు చెప్తున్నాడు? నిన్ను నాశనం చేయడానికి చెప్తున్నాడు. సంఘ పరిచర్య బాగోలేదు, సంఘ సేవకుడి క్రమం బాగోలేదు, సంఘ క్రమం బాగోలేదు, ఇంక అక్కడే బొమ్మని దేవుడు పంపిస్తాడా? నో, నథింగ్. ఎప్పటికీ అది జరిగే పని కాదు. ప్రభు క్లియర్గా చెప్పాడు, ఫలము మంచిదని ఎంచిన తర్వాత చెట్టు కూడా మంచిదని ఎంచండి. జామకాయ దొరికిన చెట్టు ఏమవుద్ది? జామ చెట్టు అయింది. అవునా? ఒక చెట్టుకు ముళ్ళు ఉన్నాయి, దానికి తినే ఫలాలు ఏం లేవు, కానీ దానికి నీళ్లు పోస్తా, దానికి ఎరువేస్తా, దాని దగ్గరే కాపలా కాసుకొని కూర్చున్నావు అనుకో, నీ జీవితకాలం అంతా కూర్చోవాలా, దానికి ఒక్క ఫలం కూడా రాదు. కానీ ఫలాలు ఇచ్చే చెట్టు ఉంటుంది, దానికి నువ్వు నీళ్లు పోసినా పోయకపోయినా ఫలాలు వస్తూనే ఉంటాయి. స్తోత్రం. హల్లెలూయా.
అది రవికిరణ్ లాంటి చెట్టు అనమాట. దానికి నీళ్లు పోసేవాళ్ళు ఎవరు ఉండరు, కానీ ఫలాలు మాత్రం వస్తూనే ఉంటాయి. కాలాన్ని బట్టి దేవుడు అప్పుడప్పుడు వర్షం కురిపిస్తూ ఉంటాడుగా. మనం కూడా ఎండాకాలం వస్తే పిల్లలందరూ కూడా రేగ్గాయల కోసం వెళ్తుంటారు చాలా మీద పడి. ఆ చెట్టులో ఏ చెట్టుకి కొద్దిగా కూడా నీళ్లు పోయి నీళ్ళు పోవటం, ఆ చెట్టును తొలపటం, ఆ కాయలన్నీ ఏరుకొని రావటం, లేదా ఆ కాయలన్నీ కోసుకొని రావటం. అందకపోతే ఒక కత్తి తీసుకుపోయి ఆ కొమ్మను నరికేసి ఆ కొమ్మ బయటకు లాక్కొని కాయలన్నీ కోసుకోవడం. అంతేగాని దాని మొహాన్న చొక్క నీళ్లు పోయారు. కానీ వాటిని ఎవరు పోషిస్తున్నారు? దేవుడు పోషిస్తూ ఉన్నాడు. వాటికి కావలసిన నీళ్ళని దేవుడు ఇస్తూ ఉన్నాడు, వర్షం రూపంలో, మంచు రూపంలో. ఆ తర్వాత వాటికి ఆహారాన్ని సమకూర్చుకోవడానికి దేవుడు సూర్యరశ్మి నుంచి ఆహారాన్ని దేవుడు అందిస్తూ ఉన్నాడు. దేవుడు అలాగా ఆయన విశ్వసించిన వాళ్ళని పోషిస్తూనే ఉంటాడు. నీళ్లు పోసేవాళ్ళు, ఎరువేసేవాళ్ళు ఉంటే ఇంకొద్దిగా ఎక్కువగా ఫలాలు వస్తాయి, మంచి పెద్ద ఫలాలు వస్తాయి. లేకపోతే చిన్న వస్తుంది. అది ప్రాబ్లం. అందువల్ల ఒక సంఘాన్ని ఎంచుకునేటప్పుడు ఏం చేయాలంటే అది జీవం కలిగిన సంఘమా, చచ్చిన శవమా అని ఆలోచన చేసి వెళ్ళాలి. జాగ్రత్త ఈ విషయంలో. ఇక్కడ చూడండి, మనం చూస్తూ ఉన్నాం, మనం ఎందుకు పిలువబడ్డామట? శ్రమలు అనుభవించడానికి పిలువబడ్డాం, అలాగే ఆశీర్వదించబడటానికి పిలువబడ్డాం. దీని గురించి, శ్రమల గురించి పూర్తిగా ఒక అవగాహన మీకు రావాలంటే శోధన చాటును దాగి ఉన్న ఆశీర్వాదమని ఎప్పుడు ఇది మే నెల 5వ తారీఖు చెప్పాం ఈ మెసేజ్. వీలైతే మన ఛానల్లోకి వెళ్ళి లైవ్లో చూసేవాళ్ళు ఒకసారి వెళ్ళి ఇది మరలా చూడడానికి ప్రయత్నం చేయండి. శ్రమల తర్వాత శోధనలు, శ్రమలు మన జీవితంలో ఎందుకు వస్తాయి, వాటి తర్వాత మనకు కలిగే ఆశీర్వాదం ఎలా ఉంటుంది అనే దాని గురించి క్లియర్గా మనం ఈ వర్తమానంలో మనం నేర్చుకున్నాం. కాబట్టి దీన్ని కొంచెం స్కిప్ చేద్దాం, కొంచెం ముందుకు వెళ్దాం, యోబు గ్రంథంలోకి వెళ్దాం. ఎప్పుడైనా సరే శ్రమల గురించి మనం మాట్లాడదలుచుకుంటే మొట్టమొదట మనం గుర్తు రావాల్సింది యోబు గురించి చూద్దాం. చూడండి, యోబు గ్రంథము 2వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను, అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను. అందుకు యెహోవా, అతడు నీ వశమునున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చును. చూడండి, ఇక్కడ స్పష్టంగా కొన్ని విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో యోబు గురించి ఒకసారి ప్రస్తావన వచ్చింది. దేవదూతలందరూ కూడా కూడుకోవాల్సిన ఒక రోజు వస్తే ఆ రోజున దేవుడు మాట్లాడాల్సింది ఏ విషయాలు, దేవదూతలకు సంబంధించిన విషయాలు మాట్లాడాలి. ఒకవేళ అవన్నీ మాట్లాడేశాడో లేకపోతే మాట్లాడక ముందే యోబు గురించి మాట్లాడాడో తెలియదు, కానీ ఆయన మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? యోబు గురించి చూసారా, యోబు ఎంత నీతిమంతుడో తెలుసా, నా యందు విశ్వాసం ఉంచిన వారిలో యోబు ఒకడని చెప్పి గొప్పగా చెప్పాడు. ఆ సభలో, మహాసభలో కోట్ల కొలది దేవదూతలు కూడుకున్నప్పుడు దేవుడు భూమి మీద ఉన్నటువంటి ఒక మానవుడు గురించి మాట్లాడేంత అవకాశం వచ్చిందంటే అతడు ఎంత నీతిమంతుడో మీరు ఆలోచన చేయండి. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం పేరేంటి? నీతిమంతులకు శ్రమలు కలుగుతాయా లేదా. ఇప్పుడు యోబు గురించి పరలోక రాజ్యంలోనే దేవుడు మాట్లాడాడు నీతిమంతుడని. మరి ఇప్పుడు యోబుకి శ్రమలు వస్తాయా రావా? శ్రమలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? ఇది పాయింట్. ఎందుకు వచ్చినాయి? అతను నీతిమంతుడు కాబట్టి శ్రమ వచ్చింది. అపవాది వచ్చి అతనికి నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి అతను అట్లా ఉన్నాడు, చూడు ఒక్కసారి శ్రమ తెప్పించి చూడు ఏం జరిగిద్దో అని అంటే దేవుడు ఏమన్నాడు? సరే పో, అతని ప్రాణం మాత్రం తీయొద్దు, అతనికి ఉన్న సమస్తాన్ని నువ్వు నాశనం చేసుకోవడానికి నీకు అవకాశం ఇస్తున్నానని దేవుడు చెప్పినప్పుడు అపవాది వెళ్ళి అతని ఇంటిని కూల్చాడు. గొర్రెలు పోయినాయి, ఒంటెలు పోయినాయి, ఆయనకున్న ఆస్తిపాస్తులు అన్నీ పోయినాయి. ఆ దేశంలోనే అతను ధనవంతుడు, కానీ ఇప్పుడు ఏమీ లేని పేదవాడైపోయాడు. వాళ్ళకు పనివాళ్ళు ఉన్నారు, పనివాళ్ళు చనిపోయారు. 10 మంది పిల్లలు ఉన్నారు, 10 మంది పిల్లలు ఒక్కరోజే చనిపోయారు. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మరలా యోబుకి మరొక సమస్య వచ్చి పడింది. అతని ప్రాణం మాత్రం నువ్వు ముట్టవద్దని దేవుడు సెలవిచ్చినప్పుడు, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుంచి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. చూడండి, అతని అరికాలు నుంచి అరికాలు కూడా ఖాళీ లేదు, నడినెత్తి దాకా మొత్తం బాధాకరమైన కురుపులు వచ్చినాయి. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చున్నాడట. ఇప్పుడు చూడండి, నీతిమంతుడు శ్రమల్లో ఉన్నప్పుడు జరిగే విషయాలు ఇప్పుడు మనకు కనబడుతూ ఉంటాయి. అతని భార్య అంటే ఎవరామె? ఆయన పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఆయనతో పాటు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఎంత భక్తిపరుడో, దేవుని పైన ఎంత విశ్వాసం ఉంచి నీతిమంతుడిగా నడుచుకుంటున్నాడో అవన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తి ఎవరు? ఆయన భార్య.
10 మంది పిల్లలు పుట్టారు, వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయ్యారంటే ఎంతకాలం ఏమిటి వాళ్ళకి పెళ్ళయి? అలాంటి భార్య అలాంటి శ్రమ వచ్చినప్పుడు తోడుగా ఉండి మాట్లాడాల్సింది పోయి ఏం మాట్లాడుతుంది? నీవు ఇంకను యథార్థతను విడువకయుందువా, దేవుని దూషించి మరణం కమ్మనను. చూడండి, ఆయన భార్య ఏం చెప్తుంది? ఎందుకయ్యా ఇంకా దేవుడు దేవుడు అంటూ ఉంటావు? ఆయన దూషించి వదిలిపెట్టరాదా? ఇంకెందుకా దేవుడు నీకెంత కష్టం తెప్పించాడు అని అంది. నీతిమంతులకి శ్రమలు రావడానికి కారణాలు చాలా ఉంటాయి. నీతిమంతులకి అసలు మామూలుగానే శ్రమలు వస్తాయి. ప్రభు అన్నాడు, ఇదిగో నేను మిమ్మల్ని ఈ లోకంలోకి పంపిస్తూ ఉన్నాను, క్రూరమైన తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపించినట్లుగా మిమ్మల్ని పంపిస్తూ ఉన్నానని దేవుడు చెప్పాడు. మనకి శ్రమలు వస్తాయి. కారణం, ఈ లోకం అపవాది చేతిలో ఉంది. ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా క్రూర మనస్తత్వం కలిగిన వాళ్ళు, పాపానికి బానిసలుగా బ్రతుకుతున్న వాళ్ళు. కాబట్టి మనం నీతిమంతులుగా ఉన్నప్పుడు మనకి ఇబ్బందులు కలుగుతాయి, అది సామాన్యం. అంత మాత్రమే కాదు, మనల్ని పరీక్షించడానికి, మన నీతిని నిరూపించుకోవడానికి ఒక అవకాశాన్ని కూడా కలగజేయడానికి మనకి శ్రమలు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో తన భార్య ఏం మాట్లాడింది? నువ్వు దేవుడిని దూషించి వదిలిపెట్టరాదా, ఇంకెందుకు దేవుడు? సొంత భార్య చెప్పిందండి ఆ మాట. అప్పుడేమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించదుమా, కీడును మనం అనుభవింపదగదా అని అన్నాడు ఆయన. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. ఆ సందర్భంలో మనం కనుక్కుంటే ఏం చేసేవాళ్ళని తెలుసా? నిజమే, ఇంకెందుకు ఈ దేవుడు మనకెందుకు, ఇంసాలే పా సర్దేశాయి, తాటాబుట్టా సర్దేశాయి, అదేనా? ఆమె వచ్చేదో అజ్ఞానంగా మాట్లాడింది, వెంటనే మనం కనుక అయితే అదే మాట అంటాం. నిజమే, పక్కనున్న వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా, మన స్నేహితులు, బంధువులు, వాళ్ళ గురించి కూడా చెప్తా. ముందు భార్య గురించి, భర్త గురించి మాట్లాడదాం. నీ భార్య, నీ భర్త ఈ మాటలు నీతో మాట్లాడినప్పుడు నువ్వు వాళ్ళతో చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? ఆయన ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టుగా. మూర్ఖులకి ఏం అర్థం కాదు, సత్యమేదో అసత్యమేదో ఏమీ తెలీదు. నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని మనం యేసుక్రీస్తుని నమ్ముతున్నాం. మరి అలాంటప్పుడు శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఆయన పట్టుకునే ఉండాలా. ఎందుకంటే అది సత్యమని తెలుసుకున్నావు కాబట్టి. ఒకవేళ అది సత్యమని తెలియకపోతే నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి రావాల్సిన పనే లేదు. ఎందుకో తెలుసా? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. నువ్వు నమ్మకుండా బాప్తిసం తీసుకున్న వ్యర్థమే. అది నమ్మాలా, మొదట నీకు నమ్మకం ఉండాలా. ఈయన తప్ప వేరొక దేవుడు లేదు, చావైనా బ్రతికైనా ఈయనతోనే అని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతే బాప్తిసం తీసుకోవాలి. అది చెల్లుబాటు అయింది. తెలియకుండా బాప్తిసం తీసుకుంటే నీకు ఉపయోగం లేదు. కాబట్టి ఒక్కసారి నమ్మిన తర్వాత నమ్మే ముందే ఆలోచన చేయండి. అందుకే నేను చెప్తాను, నమ్మే ముందే ఆలోచన చేయండి. నమ్మిన తర్వాత ఇక ప్రాణం పోయినా వెనక్కి తిరిగి చూడడానికి వెళ్ళలేదు. ప్రభు ఒక మాట చెప్పాడు, నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి తిరిగి చూసేవాడు నాకు పాత్రుడు కాదు, వాడు అసలు నాకు అవసరం లేదన్నాడు. ఒక్కసారి విశ్వాసంలోకి వచ్చిన తర్వాత, ఒకసారి దేవుని పని చేయడం మొదలుపెట్టిన తర్వాత, ఎలాంటి ఆపద, ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే నువ్వు ఆ పని చేయడం మానుకోకూడదు. విశ్వాసం నుంచి వైదొలిగిపోకూడదు. ఒకవేళ నువ్వు విశ్వాసం నుంచి వైదొలిగిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటే దేవుడికి నువ్వు అక్కర్లేదు, దేవుడికి నీతో పని లేదు. చూడండి, అప్పుడు ఆయన ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. దేవుని ద్వారా ఇంతవరకు కూడా మనకు సంతోషాన్ని, మేలును మనం అనుభవించాం. ఇప్పుడు కీడు కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారో మరి మీ ఆలోచన చేసుకోండి, మీ హృదయాల్ని ఆలోచన చేసుకోండి. కష్టం వస్తే తొలగిపోయే మనస్తత్వం కలిగి ఉన్నారేమో. నీ భార్య, నీ భర్త వచ్చి నీతో మాట్లాడినప్పుడు నిజమే ఈ దేవుడు మనకెందుకనే ఆలోచన చేసేవారిగా మీరు ఉన్నారేమో. ఒకవేళ ఆలోచన చేయండి. మరి కొంతమందిని చూపిస్తా చూడండి. అతడు అంత ధనవంతుడు కదా, మరి స్నేహితులు ఖచ్చితంగా ఉంటారుగా. స్నేహితులు ఆయనకి 3 ఉన్నారు, 3 స్నేహితులు ఉన్నారు. యోబు గ్రంథం 4వ అధ్యాయం తీయండి, 7-8 వచనాలు. అక్కడ ఎలీఫజు అనే మొట్టమొదటి వ్యక్తి కనబడతాడు. ఎలీఫజు 4వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. జ్ఞాపకము చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనను నశించిన, యథార్థవర్తనుడు ఎక్కడైనను నిర్మూలమైరా. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. ఇతని ఉద్దేశం ఏంటి ఈ మాటలు చెప్పడంలో అంటే, యోబు నీకు ఇలాంటి శ్రమ వచ్చిందంటే నువ్వు ఎక్కడో పాపం చేసావు, ఏదో పాపం చేసావు, నువ్వు తెలియకుండా చేస్తూ ఉన్నట్టున్నావు, అందుకే నీకు ఈ కష్టాలు, శోధనలు వచ్చినాయి.
ఆయన అతనికి స్నేహితుడిగా ఉన్నాడు, దేవుని పైన విశ్వాసం కలిగిన వాడిగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా అతన్ని కనుక్కొని ఏంటి యోబు, ఏంటి పరిస్థితి అన్నప్పుడు యోబు చెప్పేవాడే, నేను నీతిమంతుడిగానే ఉన్నానయ్యా, ఏ విషయంలో పొరపాటు చేయలేదు, మరి శ్రమ ఎందుకు వచ్చిందో దేవుడే నాకు సమాధానం చెప్పాలని చెప్పేవాడేమో. కానీ ఈయన ముందుగానే ఫిక్స్ అయిపోయాడు, ఏమని? యోబు ఏదో పాపం చేశాడు ఖచ్చితంగా. యోబును ఒప్పుకోమని చెప్తా ఉంటాడు వచ్చి, యోబు నీ పాపాన్ని ఒప్పుకో అంటాడు. యోబేమో నేను అసలు పాపం చేయలేదురా నాయన అంటే, లేదు లేదు, నీతిమంతుడు నశించిపోవడం నేను ఎప్పుడూ చూడలేదు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాదు. మరి పౌలు ఎవరు? మరి కష్టాలు ఎందుకు వచ్చినాయి తెలుసుకోవాలా. తెలుసుకోకుండా మనం ఊరికే మాట్లాడకూడదు. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి వచ్చాడు, అతన్ని కూడా చూడండి. మరొక ఫ్రెండు, యోబు గ్రంథం 8వ అధ్యాయం 20-21 వచనాలు చదవండి. ఇతని పేరు బెల్దదు. ఇతను మరలా యోబుతోటి వాదన చేస్తా ఉన్నాడు. ఆలోచించు, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు, ఆయన దుష్కార్యములు చేయు వారిని నిలవబెట్టడు. అంటే అర్థం ఏంటి? నువ్వు దుష్కార్యం చేసావు కాబట్టి నిన్ను పడగొట్టాడు దేవుడు, అది ఆయన ఉద్దేశం. నిన్ను పగబట్టువారు అవమానభరితులగుదురు. అంటే నీతిమంతుడిగా ఉంటే గనక, నువ్వు లేవు కాబట్టి ఇప్పుడు నువ్వు అవమానం పడుతున్నావు. దుష్టుల గుడారము ఇక నిలవకపోవును. అంటే అర్థమేంటి? నువ్వు దుష్టుడివి గనక, గుడారం అంటే ఇల్లు, నీ గుడారం నిలవలా, నీ కుమార్తెలు చనిపోయారు, నీకున్న ఆస్తిపాస్తులు పోయి ఒక్క రోజులో దరిద్రుడు అయిపోయావు, పైగా నీ ఒంటి నిండా రోగం ఉంది. ఇలాంటిదంతా నీకు వచ్చిందంటే నువ్వు ఖచ్చితంగా పాపం చేసి ఉంటావు అని మరలా బెల్దదు అనే వ్యక్తి కూడా అదే మాట చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరొక స్నేహితుడు కూడా ఉన్నాడు, 3వ స్నేహితుడు. అతనేమన్నాడు? అతని మాటలు కూడా వినండి. యోబు గ్రంథం 11వ అధ్యాయం 11-12 వచనాలు. అతని పేరు జోఫరు. పనికి మాలిన వారెవరు? ఆయనే ఎరుగును కదా. పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకును కదా. అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టినాటికి కానీ బుద్ధిహీనుడు వివేకి కాదు. ఈయన మాటల్లో ఉద్దేశం ఏంటి? దేవుడికి ఎవరిని శిక్షించాలో, ఎవరికి శ్రమలు తీసుకురావాలో దేవుడికి తెలుసు. ఆయన విమర్శించకుండానే ఎవరికి శ్రమలు దాడు. నువ్వు పాపం చేసావు కాబట్టి నీ మీదకి శ్రమలు వచ్చినాయి. అయినా సరే నువ్వు నీ పాపాన్ని ఒప్పుకోవట్లేదు కాబట్టి అడవి గాడిద పిల్ల నరుడై పుట్టినాటికి కానీ బుద్ధిహీనుడు వివేకి కాలేడు. అంటే నువ్వు బుద్ధిహీనుడివి, నీకు అసలు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, నువ్వు దుర్మార్గుడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావని వీళ్ళు 3 స్నేహితులు యోబు మీద నేరారోపణ చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే దేవుడు సుడిగాలుడు వచ్చి మాట్లాడేమన్నాడు తెలుసా? ఈ పనికి మాలిన వాళ్ళందరూ పాపం చేశారు కాబట్టి నేను వాళ్ళని శిక్షిస్తానన్నప్పుడు మరలా యోబే వచ్చి, అయ్యా నా స్నేహితులు అజ్ఞానంతో మాట్లాడారు, క్షమించి మరి దేవుడిని వేడుకున్నప్పుడు దేవుడు అన్నాడు, వాళ్ళ తరపున నువ్వు బలిస్తేనే నేను వాళ్ళని క్షమిస్తా, వాళ్ళు బలిచ్చిన ఆ బలి నాకు అక్కర్లేదని చెప్తే అప్పుడు యోబు వారి తరపున బలి ఇవ్వడాన్ని బట్టి దేవుడు వారిని క్షమించాడు. ఇదనమాట. కాబట్టి తెలిసి తెలియకుండా ఎవరి మీద నేరారోపణ చేయడానికి ఎంతమాత్రం అవకాశం లేదు. శ్రమ, శోధన, కష్టము, ఇబ్బంది అది నీతిమంతులకి ఎక్కువగా వస్తాయి. నీతిమంతులకు కలుగు అపాయములు అనేకములు, 1-2 కాదు, చాలా కష్టాలు, ఇబ్బందులు వస్తాయి. కానీ దేవుడు వాటన్నిటిలోంచి ఖచ్చితంగా తప్పిస్తాడు. కొంచెం ముందుకు వెళ్దాం చూడండి. కొంచెం ముందుకు వెళ్ళాక మిగతా విషయాలు చెప్తాను. యోబు గ్రంథంలో 42వ అధ్యాయం తర్వాత యోబుకి ఏం జరిగిందనే దాన్ని చూస్తాం. 42వ అధ్యాయం, యోబు గ్రంథం 42వ అధ్యాయం 12-13 వచనాలు చదవండి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికంగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లు, 1000 ఆడగాడిదలు కలిగెను. మరియు అతనికి, వాళ్ళు ఎంతమంది అయితే చనిపోయారో మరలా అంతమంది మరలా జన్మించారు ఆయనకి. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కూడా కలిగారట. ఇక్కడ చూడండి, మీకు ఇంకో విషయం ఏంటంటే ఆ దేశంలోనే ఆయనకు పుట్టిన కుమార్తెలాగా అందగత్తెలు ఎవ్వరు లేరు. మరలా దేవుడు నూతన వైభవాన్ని యోబుకి ఇచ్చాడు. నీతిమంతులకు శ్రమలు ఎందుకు వస్తాయంటే ఆశీర్వాదం కోసం వస్తాయని మనం ఇంతకుముందు చూపించినట్టు మే నెల 5వ తారీఖుని చెప్పిన వర్తమానంలో నేను క్లియర్గా కొన్ని రెఫరెన్స్లు చూపిస్తూ చెప్పడం జరిగింది. దాన్ని కూడా వీలైతే చూడడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు చెప్పండి, నీతిమంతులకి శ్రమలు వస్తాయా రావా? కాబట్టి శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పుడు వీళ్ళేదో పాపం చేశారు, దేవుడు వీళ్ళని శిక్షిస్తున్నాడు, దేవుడు వీళ్ళకి ఇబ్బంది కలగజేస్తున్నాడు అనుకోవడానికి ఎంత మాత్రం కూడా లేదు. మీకు ఒక విషయం చెప్తా చూడండి. నీతిమంతులకు కలుగు అపాయములు చాలా ఉంటాయి, కానీ వాటిలోంచి దేవుడు ఖచ్చితంగా తప్పిస్తాడు.
శోధన మనం అనుభవించగలిగిన దానికంటే ఎక్కువగా దేవుడు శోధింపబడనీయుడు. అంత మాత్రమే కాదు, మనం శోధనలో ఉన్నప్పుడు దానిలో నుంచి తప్పించుకోవడానికి దేవుడు మనకి మార్గాన్ని, ధైర్యాన్ని, శక్తిని కలగజేస్తాడు. హల్లెలూయా. మరి అలాంటి దేవుడు మనని ఇబ్బందులు పాలు చేయడు. అయితే నీతిమంతులకు ఇబ్బందులు మాత్రం ఖచ్చితంగా తప్పవు. అయితే ఒక్కటి తేడా ఏంటి మరి? నీతిమంతులకి దుర్మార్గులకి తేడా ఏంటి అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచి మనము శ్రమలు వస్తూ ఉంటాయి కానీ నశించిపోం. శ్రమలు వస్తూ ఉంటాయి, నశించిపోం. ఎప్పుడు ఇబ్బందులు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కానీ మనం నశించిపోము, నాశనం అయిపోం. మరలా పునరుద్ధరణ చెందుతూనే ఉంటాం. మరలా మనల్ని దేవుడు ఉత్తేజపరుస్తూనే ఉంటాడు, ఆశీర్వదిస్తూనే ఉంటాడు. కానీ దుర్మార్గుల సంగతి ఏంటి? వాళ్ళ సంగతి ఇప్పుడు చూద్దాం. చూడండి, అవి కూడా చదివిస్తాను, నేను కొన్ని మాటలు చదివిస్తాను. దుర్మార్గుల సంగతి ఏంటి? సామెతల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనాన్ని చదవండి. కాబట్టి ఆపద వాని మీదకి హఠాత్తుగా వచ్చును, వారు తిరుగు లేకుండా ఆ క్షణం పడదురు. అవిశ్వాసుల గురించి, మూర్ఖుల గురించి, దేవుడిని విశ్వసించిన వారి గురించి చెప్పినటువంటి మాట ఇది. ఏంటది? ఆపద వారి మీదకి వచ్చును. ఎట్లా వస్తుంది? నీతిమంతులకేమో ఆపదలు వస్తూనే ఉంటాయి, ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి, కానీ అవి నశించిపోయేంత, నాశనపోయేంత అయితే కాదు. కానీ దుర్మార్గులుగా ఉన్నవారికి అంత బ్రహ్మాండంగా ఉంటుంది. సంతోషంగా ఉన్నట్టుంటారు, ఆశీర్వదించబడినట్టుగా ఉంటారు, ఆస్తులు కూర్చుకుంటున్నట్టుగా ఉంటారు, కానీ ఒక్క రోజులో కుప్పగూలిపోతారు. హఠాత్తుగా వారి మీదకి నాశనం వస్తుంది అని వాక్యం సెలవిస్తూ ఉంది. మరొక మాట చదవండి, సామెతల్లోనే 4 మాటలు చదివిస్తా. సామెతలు 24, 21, 22 వచనాలు. 24వ అధ్యాయం 21, 22. నా కుమారుడా, యెహోవాను ఘనపరచుము, రాజును ఘనపరచుము, అలాగూ చేయని వారు జోలికి పోకము. ఎవరికి? యెహోవాను ఘనపరచని వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును, వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను. వారి మీదకి అపాయం ఎట్లా వస్తుందంట? చూడండి, హఠాత్తుగా వస్తుంది. వాళ్ళు ఎప్పుడు పోతారో ఎవరికి తెలుసురా బాబు? నీ జీవితకాలం అంతా సంతోషంగా ఉండాలంటే విశ్వాసంగా దేవుని పైన విశ్వాసం ఉంచి నడుచుకోమని వాక్యం చెప్తుంది. తర్వాత సామెతలు 28, 18 చదవండి. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షించబడతాడు, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. అది యథార్థంగా ఉండేవాడంట రక్షించబడతాడంట, కానీ మూర్ఖుడిగా ఉండేవాడు, మూర్ఖ ప్రవర్తన కలిగిన వాడు హఠాత్తుగా పడిపోతాడు. మరొక మాట కూడా చదవండి, సామెతలు 29, 1. ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఈ 4 మాటల్లో మీకు ఒక మాట ప్రత్యేకంగా కనబడుతుంది. ఏంటది? హఠాత్తుగా. అది ఈ మాటను మీరు గమనించాలి. ఎట్లా? హఠాత్తుగా వారి మీదకి నాశనం వస్తుంది. అందుకే చాలా వాక్యాలు ఏమన్నాయి తెలుసా? అవిశ్వాసులను చూసి నువ్వు మత్సరపడొద్దని వాక్యం చెప్తుంది. ఎందుకో తెలుసా? విశ్వాసులకి ఎప్పుడు ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అవిశ్వాసులుగా ఉన్నవారు ఉన్నతమైన స్థితిలో ఉన్నట్లుగా మనకు కనబడతా ఉంటారు. అప్పుడు మనం వారి వైపు చూసి అనుకుంటాం, వారు మంచి స్థితిలో ఉన్నారు, నేను ఇబ్బందుల్లో ఉన్నాను ఏంటి అని బాధపడుతూ ఉంటాం. కానీ ఒకటి, నువ్వు ఆశీర్వదించబడడానికి పిలువబడ్డావు, వాళ్ళు నాశనం అవటానికి వాళ్ళు దేవుడి దగ్గరికి రాలేకపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని చూసి మత్సరపడమాకు, ఎందుకంటే వారి మీదకి హఠాత్తుగా నాశనం వస్తుంది. అర్థమైందా మీకు? నీతిమంతులుగా ఉన్నవారికి శ్రమలు తప్పవు. శ్రమలు పోతాయి, కష్టాలు పోతాయి, ఇబ్బందులు పోతాయి. నో, శ్రమలు ఎల్లప్పుడూ మన జీవితంలో ఉంటూనే ఉంటాయి, శోధనలు మన జీవితంలో ఉంటూనే ఉంటాయి. అయితే వాటిని తట్టుకునే శక్తి దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి అవి శ్రమలుగా, ఇబ్బందులుగా మనకు అసలు అనిపించవు. అర్థమవుతుందేమన్నా? ఏం అర్థం కాలేదా? అర్థమైందా? మీరు ఎప్పుడైనా వరి కోతలకు వెళ్ళారా? వరి కోతలకు వెళ్ళిన వాళ్ళకి ఏళ్ళు తెగుతూనే ఉంటాయి కదా, తెగుతూనే ఉంటాయి, ఏళ్ళు తెగుతూనే ఉంటాయి, రక్తం కారుతూనే ఉంటుంది. వెంటనే ఆ బురద మట్టి తీసుకొని మరలా ఆ ఏలుగు పెట్టుకొని మరలా కోస్తూనే ఉంటారు. లేదంటే ఒక గుడ్డ పిలక, పాత గుడ్డలు వేసుకుని ఉంటారు కదా, దాంట్లో ఒక గుడ్డ పిలక చించి దానికి చుట్టేసి మరలా కోస్తూనే ఉంటారు. అదే కనుక ఇంట్లో ఉన్న వాళ్ళకి కూరగాయలు కోసేటప్పుడు కొద్దిగా దిగి చొక్క బ్లడ్ వస్తే కెవ్వుమని కేక పెట్టాలి. అర్థమైందా మీకు? అంటే ఏంటి తేడా వీళ్ళిద్దరికీ అంటే, వీళ్ళకి తరచుగా తెగట్లేదు చెయ్యి, కానీ వాళ్ళకి తరచుగా
తెగుతూ ఉంది కాబట్టి తెగితే కానీ వెళ్ళిపోతూనే ఉంటారు వాళ్ళు. అట్లాగే క్రైస్తవుడు అంటే ఒక మాటలో చెప్పాలంటే కరుడు కట్టిన క్రైస్తవుడు అనమాట. బాగా మనసులో ఫిక్స్ అయిపోయి దేవుని పైన ఆనుకొని పరిపూర్ణమైన విశ్వాసం కలిగి నడుచుకునే క్రైస్తవుడు ఎలాంటి వాడో తెలుసా? గట్టిగా స్థిరంగా రాతి వలె ఉంటాడు. వాడు కదల్చబడ్డు. కేఫా అంటే పేరుకి అర్థం ఏంటి? రాయి, బండ అని అర్థం. అతను బండలాగా స్థిరంగా ఉంటాడు. అట్లాగే విశ్వాసంలో స్థిరపడిన వాడు కూడా అలాగే ఉంటాడు. ఎంత వానబడ్డా పట్టించుకోడు, ఎంత చలి వచ్చినా పట్టించుకోడు. వరద వచ్చి మొత్తం కొట్టపోయినా వాడు అక్కడే నిలబడి ఉంటాడు. అవునా కదా? మొన్న వరదలు వచ్చినాయి, చెట్లన్నీ కొట్టకపోయినాయి, పైపైన పడేసిన చెత్త అంతా కొట్టకపోయింది, ఆకులు ఆలములు మొత్తం అడ్డు వచ్చినని కొట్టకపోయినాయి. అని రాళ్ళు ఎక్కడే ఉంటాయి. నీతిమంతులు అలాగే ఉంటారు. వాళ్ళ జీవితంలో ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు స్థిరంగా నిలబడి అట్లాగే ఉంటారు. కొంచెం కూడా కరగరు వాళ్ళు. అట్లాగే రాతి గుండగలిగిన వాళ్ళలాగా ఉంటారు. అవిశ్వాసంలో పడిపోకుండా, అవిశ్వాసంలో పడిపోయే విషయంలో, లోకంలో ఉన్న వాటిపైన ఆశ కలిగే విషయంలో వాళ్ళు ఎలాగుంటారంటే రాతి గుండ కలిగిన వారిగా ఉంటారన్నమాట. అర్థమైందా మీకు? ఈరోజు వర్తమానం మీకు ఏమర్థమైంది? నీతిమంతులకు శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. అయితే మనకున్న నిరీక్షణ ఏంటి? మన దేవుడు వాటన్నిటిలో నుంచి తప్పిస్తాడు. మనకి ఏ కొదువ లేకుండా, ఏ మేలు తక్కువ కాకుండా దేవుడు చూసుకుంటాడు. ప్రతి అపాయం నుంచి, ప్రతి ప్రాణ సంకటం నుంచి దేవుడు తప్పిస్తాడు. పౌలు మొదట్లోనే సాక్ష్యం ఇచ్చాడు. యూదులు నన్ను చంపాలని ప్రయత్నం చేశారు, కానీ దేవుని కృప నాకు తోడుగా ఉంది కాబట్టి నేను వాటన్నిటిలోంచి తప్పించబడ్డాను. ఎన్నిసార్లు ప్రయత్నం చేశారు అతను చంపాలని, కానీ ఎవరి వల్ల కాల. యేసుక్రీస్తుని కూడా చంపాలని ఎన్నో మార్లు ప్రయత్నాలు చేశారు, కానీ ఎవరి వల్ల కాల. చివరిలో ప్రభువుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆయన అన్నాడు, ఎంతవరకు కూడా మీ గడియ కాదది, ఇప్పుడు మీ గడియ వచ్చి ఉన్నది కాబట్టి మీరు నన్ను పట్టుకుంటున్నారు. నేను కూడా ఎప్పుడూ ఒక విశ్వాసంతో ఉంటా. ఏంటో తెలుసా? దేవుడు ఈ లోకంలో నా చేత చేయించాల్సిన పరిచర్య ఉన్నంత వరకు కూడా నాకు ఎలాంటి ఇబ్బంది రాదు. ప్రపంచం అంతా అల్లకొల్లం అయిపోయి అందరూ నాశనం అయిపోయినా నేను మాత్రం ఏదో చెట్టో పుట్టో పట్టుకొని లేదా ఏ కొండెక్కి కూర్చొని ప్రశాంతంగా ఉంటా. ఎందుకంటే దేవుడు నా చేత చేయించాల్సిన పని ఇంకా ఉంది. హల్లెలూయా. మీకు అర్థమైందా? మీ గురించి కూడా అదే చెప్తున్నా. దేవుని సన్నిధిలో మీరు ఒక పాత్రగా వాడబడితే మీ పని ఉన్నంతకాలం మీకు ఇబ్బంది లేదు. మీ పని మీరు పోగొట్టుకొని దేవుని సన్నిధి నుంచి వేరు చేయబడ్డారనుకో, దాంతో పనే ఉంది చెప్పండి. మీరు అప్పుడప్పుడు పాత సామాన్లు బయట పడేస్తుంటారు కదా, అవునా? పాత సామాన్ అని ఎప్పుడు అంటాం తెలుసా? అది దేనికి పనికి రాకుండా ఉన్నప్పుడు అది పనికిరాదు. ఏ పని చేసినా పనికిరాదు. పైగా ఎడు తిరుగుతున్నా కాళ్ళకు అడ్డం పడుతూ ఉంటుంది. ఏ సామాను, మంచి సామాను పెట్టాలన్న చోట ఇది వచ్చి ఆ ప్లేస్ని ఆక్రమిస్తూ ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, నేను నిజమైన ద్రాక్షావళిని, తీగలు మీరు. నాలో ఫలించు ప్రతివాడు కూడా దేవుడిని మహింపరుస్తాడు. ఫలించిన తీగలన్నీ కూడా ఏం చేయబడతాయంట? నరికి వేయబడి అగ్నిలో వేసి కాల్చబడతాయని దేవుడు చెప్పాడు. కాబట్టి మనం ఫలించేవారిగా, దేవుని విశ్వాసంలో స్థిరంగా ఉండి నడుచుకునే వారిగా ఉంటేనేమో దేవునితో పాటుగా ఫలిస్తూ ఉంటాం, ఆశీర్వదించబడతా ఉంటాం. కానీ దేవుడి నుంచి మనం ఎప్పుడైతే వేరే అయిపోతామో దేవుడు మనల్ని కట్ చేస్తాడు. ఆయన సంఘంలోంచి కట్ చేసి సిరి బయటపడేస్తాడు. అదనమాట. కాబట్టి శోధన, ఇబ్బంది, కష్టము మనకి కష్టాలు కాదు, మనకు కలుగుతున్న శోధనల కంటే కూడా దేవుడు మనకి ఇవ్వబోతున్నటువంటి మహిమ, ఆశీర్వాదము, నిత్య జీవము ముఖ్యమైనవి. వాటిపైన దృష్టి నిలిపి మనం ముందుకు కొనసాగుదాం. ఎన్ని అపాయాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు నీతిమంతులను గుర్తుపెట్టుకోండి. ఆమేన్. మీరు నీతిమంతులు కాబట్టి మీకు ఇబ్బందులు వస్తున్నాయని గుర్తుపెట్టుకోండి. కాబట్టి కష్టాల్లో ఉన్న వారిని ఆదరించండి, వారికి ధైర్యం కలిగజేసే మాటలు చెప్పండి, వారిని ఇంకా దేవుళ్ళు నడిపించడానికి ప్రయత్నం చేయండి. అటు రీతిగా కనుక మనం నడుచుకుంటే ఖచ్చితంగా దేవుడు మనను కూడా నీతిమంతుల జాబితాలో ఉంచి దేవుని కృపను ఎల్లప్పుడూ తోడుగా ఉంచి నడిపిస్తాడు. పౌలుకంట శరీరంలో ఒక ఇబ్బంది ఉందంట. ఆయన దాన్ని ఏమన్నాడంటే, నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, నేను దాని ద్వారా ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు దేవుని దగ్గర అనేక మార్లు ప్రార్థన చేశాడంట. మనం కూడా ప్రార్థనలు చేస్తుంటాం, తీసేయి దేవుడా, తీసేయి, ఇక్కడితోటి తీసేయి, దీన్ని తీసేయి. పౌలు కూడా కూర్చొని, ప్రభువా తీసేయి దీన్ని తీసేయి అన్నాడట. అప్పుడు ప్రభు అన్నాడు తెలుసా, నా కృప నీకు చాలును, అంతకంటే నీకేం అక్కర్లా, ఏ ఇబ్బంది అయినా నో ప్రాబ్లం, నా కృప నీతో పాటుగా ఉంది, అది చాలు నీకు అన్నాడు. అదే మనం అప్పుడప్పుడు వాక్యాలు పెడుతుంటాం కదా, మనం వాక్యాలు కొనుక్కొస్తూ ఉంటాం. మన హృదయంలో వాక్యం ఉండదు, కానీ వాక్యాలు మాత్రం కొనుక్కొస్తాం. మంచి వాక్యం తీయండి,
ఎంత వాక్యం ఎంత? 40 రూపాయలమ్మా. 40 రూపాయలు అయితే నీకని మంచి వాక్యంది. చెడ్డ వాక్యాలు కూడా ఉన్నాయి బైబిల్లో. చెడ్డ వాక్యాలు కూడా ఉన్నాయా? మంచి వాక్యంది ఒకటి, ఆ వాక్యం తీయాలా. మళ్ళీ అందులో డిజైన్ బాగుండాలా. వాక్యం కాదు మనకు ముఖ్యం, రంగులు రంగులుగా ఉండాలా. అక్కడ ఏదో ఒక పిల్ల నవ్వుతానో ఇగిలుతానో ఉండాలి. లేకపోతే ద్రాక్షకాయలు యాప్లికాయలు ఎందుకో మరి కూర్చొని వాటిని చూసుకుంటానని తింటారా మరి, నాకు తెలీదు. లేకపోతే ఈసారి చికెన్ పకోడీ, చికెను మొత్తం లేదు ఆ ఫోటోలో ఉండేటట్టుగా పెట్టుకొని నీకు ఏది కొదువై ఉండదని రాసుకోండి పైన. అది ఎదురుకు పెట్టుకోండి. ఇక ఒట్టన్నం వేసుకుని దాన్ని చూసుకోండి తినండి. ఇది కాదు పద్ధతి. వాక్యం తెచ్చుకొని పెట్టుకోవడం మంచిది, నేను కాదన్ను. కానీ దాంట్లో మళ్ళీ మంచి వాక్యం ఇయ్యి, ఆ వాక్యం ఇయ్యి, ఈ వాక్యం ఇయ్యి. ఎక్కువగా మనకి ఆటోల మీద లేకపోతే ఇంటి మీద ఎక్కువగా వాక్యాలు కూడా కనబడతా ఉంటాయి. ఏమని? నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. ఆ మాట ఎవరికి చెప్పాడు ఆయన? పౌలుకు చెప్పాడు. ఆయన కృప నాకు చాలునని ఇంట్లో పెట్టుకుంటావు, ఆటో మీద రాసుకుంటావు, కానీ ప్రభువా నాకేంది ఇంకా ఇయట్లేదు. మరి ఆ మాట ఏమైపోయిందో? ప్రభా నీ కృప ఉంది నాకు చాలు ప్రభు అనట్లేదు. ఇది పైనే, కానీ లోపల జరగాల్సినంత జరుగుతున్నాడు. ఇంకేమెత్తా ప్రభువా నాకు ఇవ్వా అంటే నీలో విశ్వాసం లేదు, సరైన విశ్వాసం. కాబట్టి నీతిమంతులకు కలిగే ఆపదలు ఎన్నైనా సరే దేవుడు తప్పించననుకున్నాడు. ఆయన నీతిని రాజ్యాన్ని వెతికే వారిగా ఉంటే మనకి ఏ మేలు కొదువు లేకుండా సమస్తాన్ని దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అటు రీతిగా దేవుని పైన విశ్వాసం ఉంచి యోబు వల్లే స్థిరంగా నిలబడి ముందు కొనసాగుదాం. ఆయన భార్య వచ్చి చెప్పినా ఆయన వినలేదు, ఆయన స్నేహితులు వచ్చి చెప్పినా ఆయన వినలేదు. దేవుని పైన మాత్రం విశ్వాసం ఉంచాడు. మీ పక్కల మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మీ బంధువులు, స్నేహితులు, మీ చుట్టాలు అందరూ వచ్చి కూడా కూర్చొని మీకు చెప్తా ఉంటాడు, మరి అక్కాయ అంతకుముందు భలే ఉన్నావా అక్కాయ, ఇప్పుడేంది అక్కాయ ఏట అయిపోయావా, మీ ఇంట్లో ఏందే ఇబ్బందులు అతనయ్యా. అప్పుడు ఒకటే చెప్పండి, మూర్ఖురాలా ముందు బయటపో. అర్థమైందా? మంచిదానం అనేది ఇంట్లో రాణుతుంటే పనికి మాటలు చెబుతాను, నెట్టేనా అని మెడపట్టుకుని బయటికి అట్లాంటి మాటలు చెప్పేవాళ్ళని. అర్థమైందా మీకు? మీరు దేవుణ్ణి నమ్మి విశ్వసించి ముందుకు నడుస్తుంటే అవిశ్వాసాలుగా ఉన్న వాళ్ళు వచ్చి మీ విశ్వాసాన్ని నాశనం చేయడానికి ఆ యోబు స్నేహితుల్లాగా, యోబు భార్యలాగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఒకటే మాట సూటిగా చెప్పండి, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు. దేవుడు నన్ను ఆశీర్వదిస్తే ఆనందపడతా, నాకు ఇబ్బంది కలగజేస్తే ఆ ఇబ్బందులోనే సంతోషాన్ని ఎత్తుక్కుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట చెప్పండి మీరందరూ. అటు రీతిగా ప్రభు మనందరిని ధైర్యపరిచి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలో ఉంచి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. అపోస్తుల కార్యం మొత్తం కూడా మనం ధ్యానించాం. అపోస్తుల కార్యంలో ఉన్న విషయాలన్నింటినీ ధ్యానించడానికి ప్రభు కృప చూపించారు. ఈ రోజున మనం ముఖ్యంగా ధ్యానించినటువంటి అంశం, నీతిమంతులకు ఆపదలు కలుగుతాయా? అవును, నీతిమంతులైన వారికి అనేకమైన ఆపదలు కలుగుతాయి. పౌలు చెప్తా ఉన్నాడు, నా స్వకీయుల వలన నాకు ఆపద కలిగింది, నా స్వజనుల వలన ఆపద కలిగింది, దొంగల వలన ఆపద కలిగింది, దొంగలైనటువంటి సహోదరుల వలన ఆపద కలిగింది, అన్యజనుల వలన ఆపద కలిగింది. ఇన్ని రకాలుగా అన్ని రకాల ప్రజల నుంచి నాకు ఆపద కలిగిందని పౌలు చెప్పాడు. కానీ ఆయన నీతిమంతుడే అయినప్పటికీ ఆయన ఆపదల్లో పడ్డాడు. సముద్రంలో ఆపద, నదిలో ఆపద, అరణ్యంలో ఆపద, పట్టణంలో ఆపద, మార్గంలో ప్రయాణంలో ఆపద అని ఆయన చెప్పాడు. ఎన్ని విధాలుగా ఆపదలు ఎదురైనప్పటికీ కూడా ఆయన నీతిమంతుడు కాబట్టి ప్రతి ఆపద నుంచి ప్రభు తప్పిస్తూ వచ్చాడు. ఆయన కృప నాకు చాలు అని పౌలు చెప్పగలిగాడు. అటు రీతిగా మన జీవితంలో మనం నీతిమంతులుగా ఉండడాన్ని బట్టి, లేదా మన విశ్వాసాన్ని బలపరచుకోవడాన్ని, లేదా అభివృద్ధి పరచుకోవడానికి దేవుడు మనకి కలగజేస్తున్న శోధనలు బట్టి మనం కృంగిపోకుండా వాటన్నిటిలో ఆనందపడుతూ ప్రభు పైన విశ్వాసం ఉంచి ముందు కొనసాగలిగితే, యోబు అన్నాడు, నేను శోధించబడిన తర్వాత అమూల్యమైన సువర్ణములాగా నేను మార్చబడతాను అని పౌలు చెప్పాడు, మన యోబు చెప్పాడు. అటు రీతిగా మన విశ్వాస జీవితంలో కూడా కలిగే శోధనలు, ఇబ్బందులు మన విశ్వాసాన్ని స్థిరపరచడానికి, మన విశ్వాసాన్ని మేలిమి బంగారంలాగా మార్చడానికి అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. ఎన్ని శోధనలు, ఇబ్బందులు వచ్చినా, ఎవరొచ్చి ఎన్ని విధాలుగా మాట్లాడినా మనం నమ్ముతున్న దేవుడు నిజమైన దేవుడు. ఆయన సర్వసత్యంలో నడిపించే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, మన జీవితాన్ని పాపం నుంచి విడిపించి పరలోక రాజ్యానికి చేర్చే దేవుడు, మన ఆత్మలను రక్షించే దేవుడు గనుక ఆయన పైన విశ్వాసాన్ని కోల్పోకుండా యోబు వలె నిరీక్షణ కలిగి ప్రభు కొరకు ఆశించేవారిగా, ప్రభు ముఖదర్శనం చేయడానికి కోరిక కలిగిన వారిగా నడుచుకున్నట్టుకు ప్రభు మనందరిని నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, సర్వోన్నతుడా మీకు స్తోత్రాలు. దేవా, ఇంతవరకు కూడా మాకు తోడుగా ఉండి నడిపించిన విధానానికై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ రోజున అపోస్తుల కార్యాన్ని
పరిపూర్ణంగా నేర్చుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిన విధానానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇంతవరకు ధ్యానించిన ప్రతి విషయాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని ప్రతి సందర్భంలోనూ మాకు ఎదురవుతున్న ప్రతి శోధనలోనూ ఇదిగో యోబును జ్ఞాపకం చేసుకుంటూ, పౌలును జ్ఞాపకం చేసుకుంటూ, అనేకమైన ఇబ్బందులు పడినటువంటి విశ్వాసులను జ్ఞాపకం చేసుకుంటూ, భక్తులను జ్ఞాపకం చేసుకుంటూ మా జీవితాల్లో మేము ధైర్యం పొందుటకు సహాయం చేయండి. మీరు నీ కృప, నా కృప మీకు చాలును అని సెలవిచ్చారు ప్రభువా. మీ కృపను మేము పొందుకొని పరిపూర్ణమైన జ్ఞానము కలిగిన వారిగా సర్వసత్యాలు నడుచుకొనుచు ప్రతి శోధన నుంచి తప్పించుకున్నట్టుకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ధైర్యపరచండి, స్థిరపరచండి. ఏ మేలు కొదవ లేకుండా సమస్తమైన మేలులతో మమ్మల్ని నింపండి. ఇంకనూ మీ వాక్యంలో ఎదుటకు సహాయం చేయండి. ఇంతవరకు లైవ్లో వీక్షించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. మీ చిత్తమైతే మరొకసారి మేము కలుసుకుని మీ వాక్యాన్ని ధ్యానించే వరకు కూడా మీ కృపను మాకు తోడుగా ఉంచి నడిపించి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇంతవరకు లైవ్లో వీక్షించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజు మధ్యలో లైవ్ ఆపడానికి కారణం ఏంటంటే మనకి ప్రత్యేకంగా మందిరం ఏమీ లేదు. ఓపెన్ ప్లేస్లోనే మనము సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాం కాబట్టి, మందిరం అంటే మనకి స్థలము లేదు, మందిరం లేదు కాబట్టి. ఈ రోజున వర్షం వచ్చింది, వర్షంలో బయట ఉండడం ఇబ్బంది కదా, మరలా ఆ సెట్టింగ్ అంతా మార్చుకొని ఇబ్బంది పడ్డాం. రైట్, అయినా సరే దేవుని వాక్యం ఆగలేదు, దేవుని పరిచర్య ఆగలేదు. ప్రార్థన చేయండి. మరలా మనం కలుసుకునే వరకు కూడా నిరీక్షించండి. మరిన్ని గొప్ప కార్యాలు, గొప్ప అద్భుతాలు, వాక్యంలో ఉన్న సత్యాలు ప్రభు మనకు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక మీరు కూడా మీ పరిచర్యలు ముగించుకున్న తర్వాత లైవ్లో పాల్గొనండి, దేవుని వాక్యాన్ని వినండి. మీ సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. మరలా కలుసుకునే వరకు దేవుని కృప నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.